అందరికీ నమస్తే. ఈరోజు మనం విషయంలోకి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. ఏంటి అంటే ఒకప్పుడు ఒక మంచి క్రీడాకారుడు ఉండేవాడట ఒక యువకుడు. తనకిష్టమైనటువంటి ఆటల్లో రాణిస్తూ, అందరితోటి శభాష్ అనిపించుకుంటూ, పార్టిసిపేట్ చేసిన ప్రతి చోట తను ఒక మంచి పతకాన్ని గెలుచుకుంటూ, మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ సాగిపోతున్న తన జీవితంలో ఒకసారి సడెన్‌గా విధి వక్రీకరించి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్‌లో ఏమైంది? తన కాలు కోల్పోవాల్సొచ్చింది. కాలు తీసేశారు. ఇక ఇప్పుడు తన సిట్యుయేషన్ ఎలా ఉంది? అంతకంటే ముందు లైఫ్ ఏంటి? తనకి భవిష్యత్తు పైన చాలా ఆశలున్నాయి. గతంలో అన్ని విజయాలను సొంతం చేసుకున్నాడు. అంత హ్యాపీ లైఫ్ అనుకున్నటువంటి సమయంలో విధి వక్రీకరించి యాక్సిడెంట్ కావడం వలన కాలు తీసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడేమవుతుంది చెప్పండి? తనకిష్టమైనటువంటి ఆటకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తనకిష్టమైనటువంటి క్రీడా మైదానానికి దూరమయ్యాడు. చైర్‌కి పరిమితం అయిపోయాడు. ఇక నా జీవితం వ్యర్థం అనుకున్నాడు. ఇలా కొన్నాళ్ళు గడుస్తుంటాయి. ఎటు చూసినా ఆశలు లేవు. భవిష్యత్తు మీద ఆశ లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. కేవలం ఇప్పుడు తన దగ్గర ఉన్నవి ఏంటి చెప్పండి? గతకాలపు జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. కాలం భారంగా గడుస్తుంది. తన మీద తనకు అసలు ఇష్టం లేకుండా తయారయ్యాడు ఇప్పుడు. అలాంటి సమయంలో ఒకసారి ఏం చేశాడు అంటే, తన జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు, అరే! నేను గతంలో ఇన్ని సాధించాను కదా అని ఆ జ్ఞాపకాలని ఒక బ్లాగ్‌లో కథలుగా రాయడం మొదలుపెట్టాడు. అది రాస్తున్నప్పుడు తన కథ నుంచి తనే స్ఫూర్తి పొందేవాడు. నిజంగా గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు మనకు మనసు బాలేనప్పుడు మన గతంలోకెళ్ళి మనల్ని ఆనందపెట్టిన క్షణాలను గుర్తు చేసుకుంటే మళ్ళీ మనం స్ఫూర్తి పొందుతాం. ఇది నిజం. అందుకనే జ్ఞాపకాలు కూడా అవసరమే మనకి. సో, ఆ అబ్బాయి కూడా ఏంటి అంటే తన గతంలోకెళ్ళి తను కథలు రాస్తూ తను అనుభవించిన, తను సాధించిన విజయాల గురించి, తన క్రీడా స్ఫూర్తి గురించి రాస్తూ వాటి నుంచి తానే స్ఫూర్తిని పొందేవాడు. క్రమక్రమంగా రెగ్యులర్‌గా రాయడం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా తన బ్లాగ్ చదివే వాళ్ళు ఎక్కువైపోయారు. తన బ్లాగును ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. ఇతను రాసినటువంటి కథల నుండి స్ఫూర్తి పొంది వాళ్ళు అభిమానులుగా మారడం మొదలుపెట్టారు. చాలా తక్కువ కాలంలోనే తన స్టార్ట్ చేసినటువంటి బ్లాగ్ చాలా పాపులర్ అయిపోయింది. క్రమక్రమంగా ఈ కథ అనేది చాలా స్ఫూర్తివంతంగా ఎంతో మందిని చేరి ఎన్నో కథనాలు వచ్చేసినాయి దాని మీద, అతని మీద. ఫైనల్‌గా అతన్ని క్రీడా సంఘం వాళ్ళు గుర్తించి ఏం చేశారు అంటే, పిలిచి ఒక జట్టుకు స్ఫూర్తి నింపేలాగా ఒక మెంటర్‌లాగా నియమిస్తారు. ఇక్కడి నుంచి అతడి జీవితం మళ్ళీ మొదలైంది. ఒకప్పుడు మంచి క్రీడాకారుడు. విధి వక్రీకరించింది. అంతకంటే అంతకంటే ముందు తను ఒక క్రీడాకారుడుగా చాలా పతకాలు సాధించాడు. కానీ అది ఒంటరి గెలుపు. తన గెలుపును మాత్రమే సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆ యువకుడు విధి ఆడినటువంటి ఒక ఆటలో కాలును పోగొట్టుకొని నిరాశ నిస్పృహలకు లోనయ్యి మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడేమయ్యాడు చెప్పండి? ఒక్కరి గెలుపు కాదు, ఒక జట్టు గెలుపులో భాగమయ్యాడు. జట్టులో స్ఫూర్తి నింపుతూ వారి విజయంలో భాగమయ్యాడు. విధిని సైతం వెక్కిరించినటువంటి ఒక విజేతగా నిలబడ్డాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మన జీవితంలో ఒక్కొక్కసారి అన్నీ మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. ఏమవుతుంది? మనం అనుకునేదొకటి, జరిగేదొకటి. మనం ఆశించింది, మనం కలలు కన్నది ఒకటి అయితే మనకు ఎదురయ్యే ఫలితం మరొక రకంగా ఉంటుంది. మనకి ఎన్ని అర్హతలున్నా మనం కోరుకున్నది మనకు దక్కకపోవచ్చు. మనకు ఎదురు దెబ్బలు ఎదురవుతుండొచ్చు. మనకంటే అర్హతలు లేని వాళ్ళకి అవి దక్కుతుండొచ్చు. దీనికి ఏమైనా కారణం ఉందా అంటే ఏ కారణం ఉండదు. కారణం అంటూ ఏమీ ఉండదు. కేవలం ఒక్కొక్కసారి కాలం అంతే. కాలం అలా పరీక్షలు పెడుతుంది అంతే. అయితే మనం జీవితంలో మనకి ఏదైనా సరే మన మన ప్రయాణంలో మనం అనుకున్నది అనుకున్నట్లు జరగక మనకి ఎదురు దెబ్బలు తగిలితే, మనం ఆశించిన ఫలితాలు రాకపోతే, అన్ని అర్హతలుండి కూడా మనం వెనకబడిపోతే, మనం ఓటమి పాలైనప్పుడు, అనుకున్నట్లుగా జరగనప్పుడు, మన తలరాత తలక్రిందులైనప్పుడు, అంటే మన తలరాత అంటే మనం ఆశించిన రాత తలక్రిందులైనప్పుడు కేవలం మనం చేయాల్సిందల్లా కృంగిపోకుండా ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఓకే. ఏది జరిగినా మన మంచికే. ఇలా అనుకున్నప్పుడే మనము మళ్ళీ భవిష్యత్తు మీద ఆశతోటి అడుగులు ముందుకు వేయగలుగుతాం. కష్టకాలంలో మనకు కావాల్సింది భవిష్యత్తు మీద ఆశ. కాలం పరీక్షలు పెడుతూ ఒక్కొక్కసారి అది మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆ కష్టకాలంలో మనకు కావాల్సింది కాసింత ఓపిక, భవిష్యత్తు మీద ఆశ.
కాలం మనల్ని ఎన్నైనా పరీక్షించనియండి, ఎన్ని ఎదురు దెబ్బలైనా తగలనియండి, వాటికి మనం అలవాటు పడాలి, తట్టుకొని ధైర్యంగా నిలబడాలి. గుర్తుపెట్టుకోండి, కారుమబ్బులు చీకట్లు కమ్ముతుంది. ఇప్పుడు ఎటు చూసినా కారుమబ్బులు కమ్ముకున్నాయి, అంతటా చీకటి కనిపిస్తుంది. కానీ అది శాశ్వతమా? లేదు కదా. ఖచ్చితంగా ఆ కారుమబ్బులు తొలగిపోయి ఆ చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడు కదా. ఇది ఎంత నిజం, ఎంత ప్రకృతి ధర్మం అది. ఆకులన్నీ చెట్టు మించి రాలిపోతున్నాయి, ఎండిపోయి చెట్లన్నీ మోడువారిపోతున్నాయి. అలాగే ఉండిపోతాయా? మళ్ళీ కొత్త ఆకులు చిగురులిస్తాయి, కొత్త చిగుళ్ళు చిగురిస్తాయి, మళ్ళీ చెట్టు కలకలలాడుతుంది. ఇది ప్రకృతి ధర్మమే. అంటే ప్రకృతి ధర్మం ప్రకారము చీకటి తర్వాత వెలుతురు ఎంత సహజమో, కారుమబ్బులు వీగిపోయి మళ్ళీ వెలుతురు ఎలా ప్రసరిస్తుందో, ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త ఆశల చిగుళ్ళు ఎలా వికసిస్తాయో, ఎలా చిగురిస్తాయో, మోడువారిన చెట్టు ఎలా మళ్ళీ కలకలలాడుతుందో, అలాగే మన జీవితంలో కూడా అంతే. ఈరోజు మనం ఎదురు దెబ్బలు తగిలి లేదా అవాంతరాలు ఎదురయ్యి కాలం పెట్టిన పరీక్షలో ఈరోజు మనం ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఒకరోజు మళ్ళీ మన జీవితంలో మంచి జరుగుతుంది. ప్రతి మనిషిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను వాడుకునే అవకాశం అనేది రావాలి. మన ప్రతిభ బయటపడే అవకాశం రావాలి. అప్పటిదాకా మనకెదిరేటువంటి ప్రతి అవకాశం మీద మనం ఒక కన్నేసి ఉంచాలి. మన పనులు మనం చేసుకుంటూ పోతుండాలి. కాలం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, అది మారుతుంటుంది. మనకు ఒక్కొక్కసారి మనకు ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనం ఆత్మవిశ్వాసం దెబ్బతింటుండొచ్చు కాసేపు తాత్కాలికంగా, కానీ దాన్ని పూర్తిగా పోగొట్టుకోవద్దు. మళ్ళీ లేచి నిలబడగలగాలి. ఈరోజు మనం ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఈరోజు మనకి ఎదురు దెబ్బలు తగలవచ్చు, ఈరోజు మనం చాలా తిరస్కారాలకి గురై రావచ్చు. కానీ రేపంటూ ఒక రోజు వస్తుంది, మనల్ని తిరస్కరించిన వాళ్ళే మళ్ళీ మనకి పూలదండలేసే రోజు మనకు వస్తుంది. మనం ఊహించిన విధంగా మన దశ ఒక్కసారిగా తిరిగిపోతుంది. ఇందాక చెప్పినటువంటి కథలో అదే, తనకి రోజులు చూడు తనను కలలుగన్న ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులు అయిపోయింది. ఒక్కసారిగా విధి కాలం పెట్టిన పరీక్షలో తన కాలే పోగొట్టుకున్నాడు. ఇక నా జీవితం ఎందుకు అనుకున్నాడు, నాకు ఇంకా ఏమీ లేదు అనుకున్నాడు. కానీ ఫైనల్గా ఏమైంది, తను జీవితం ఇంకొక టర్న్ తీసుకుంది. ఒక్కడిగా ఎదిగిన అతను ఇప్పుడు ఎంతోమంది ఎదుగుదలకు తోడ్పడుతున్నాడు. సింగిల్గా తన గెలుపుని సెలబ్రేట్ చేసుకునే స్థాయి నుంచి ఒక జట్టు గెలుపుని సెలబ్రేట్ చేసే విధంగా తను ఎదిగాడు. అంటే ఇక్కడ ఏది జరిగినా మన మంచికే. ఈరోజు నువ్వు ఒకటి కోల్పోతుండొచ్చు, కానీ ఇంతకు మించి నీ కోసం ఏదో ఎదురు చూస్తుంది అని మనం అనుకోవాలి. ఈరోజు ఒకటి మనం దక్కించుకోలేకపోవచ్చు, కానీ ఈ కోల్పోయిన దానికంటే ఇంకా గొప్పది మనం అందుకోబోతున్నాము అని గ్రహించాలి. ఈరోజు మనం వెనకబడి ఉండొచ్చు, కానీ రేపు ఖచ్చితంగా అందరికంటే ముందుంటామని గ్రహించాలి. సో ఏది జరిగినా మన మంచికే. ఒకటి మనకు ఆగిపోయిందంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ మనకేదో ఎదురు చూస్తుంది అనుకోవాలి. ఈ అవకాశం మనకి మిస్ అయ్యింది అంటే మళ్ళీ మనం ప్రయత్నించి ఇంతకంటే బెస్ట్ అవకాశాన్ని మనం అందుకోబోతున్నామని గ్రహించాలి. అంతే తప్ప ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కృంగిపోయి కూలిపోయి అక్కడే ఆగిపోతే మన జీవితం ఎక్కడో ఆగిపోతుంది. అందుకని చూడండి, జీవితంలో ఎక్కడో ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ అంటే ఏదో వాళ్ళు ఆశించినవి జరగక ఎక్కడి నుంచో ఎక్కడికో ప్రయాణం చేసి ఎంతో పతాక స్థాయికి చేరుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు లైఫ్లో. చూడండి, అందుకనే డాక్టర్లు కాబోయి యాక్టర్లు అయ్యారు, యాక్టర్లు పోయి డాక్టర్లు అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్లు కాబోయి ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేసేటువంటి ఇన్స్టిట్యూషన్స్ని నడిపించే స్థాయికి ఎదిగారు. అంటే ఇది ఏది జరిగినా మన మంచికే. ఇది కాలేదు, ఇది జరగలేదు అంటే ఇంకేదో మన కోసం ఉందన్న పాజిటివ్ దృక్పథంతో కాలం పరీక్షలు పెట్టినప్పుడు వాటిని తట్టుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా అంతకు మించి మనం భవిష్యత్తు మీద ఆశావాహ దృక్పథంతో మనం ముందుకు సాగితే ఖచ్చితంగా ఈరోజు మిస్ అయింది ఎప్పుడో ఒకసారి అంతకు మించినటువంటి స్థాయిలో మనకు ఎదురవుతుంది. ఈరోజు కోల్పోయిన దానికంటే ఎక్కువ మళ్ళీ మనం సంపాదించుకోగలుగుతాం. అంతా మంచి జరుగుతుంది. ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. అంతే, ఏది జరిగినా మన మంచికి. జరిగిన దాన్ని స్వీకరిస్తూ ఆశ చావనీయకుండా మనం ముందుకు ప్రయాణిస్తూనే ఉండాలి. మనం దేనికోసమైతే పోరాడుతున్నామో ఆ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. క్రమక్రమంగా అన్నీ నీ దగ్గరికి రావడం మొదలు పెడతాయి. ఇది నిజం. ఆల్ ది బెస్ట్.